మీలో ఎవరైనా ఆస్ట్రియా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో మా ట్రిప్‌కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. 1 అవర్‌కి 300 కిలోమీటర్స్ స్పీడ్‌లో ఉండే ఈ ఐసీఈ ట్రైన్‌లో ఫ్రాంక్‌ఫర్ట్ నుండి మ్యూనిక్ వరకు 3 అవర్స్‌లో ట్రావెల్ చేసి, మళ్ళీ మ్యూనిక్ నుండి 1 అవర్ 40 మినిట్స్ అనదర్ ట్రైన్‌లో ఆస్ట్రియాలో ఉండే సాల్జ్బర్గ్ రీచ్ అయ్యామన్నమాట. మేము ట్రావెల్ చేసినంతసేపు ఆ ట్రైన్ మ్యాక్సిమం కెపాసిటీ ఎంతవరకు వెళ్తుందో అని చెక్ చేస్తూనే ఉన్నాం. మాకైతే 299 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళలేదు. నేను చందు అయితే మొబైల్స్ పట్టుకుని వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు అది మ్యాక్సిమం స్పీడ్ వస్తుందా అని. వస్తే వెంటనే క్యాప్చర్ చేద్దామని. సో చాలా ట్రై చేసాము. ఎంత ట్రై చేసినా సరే 299 స్పీడ్ అయితే క్రాస్ అవ్వలేదు. ఐ థింక్ ఆ ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ అదే అనుకుంటా. మనకి అక్కడ కనిపించే డిస్ప్లేలో మనకి నెక్స్ట్ వచ్చే స్టేషన్స్ అండ్ ట్రైన్ స్పీడ్ అండ్ సమ్ అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి అనమాట. బట్ ఓవరాల్ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. మనకి మంచిగా సైట్ సీయింగ్ అయితే ఉంటుంది ట్రైన్ నుండి. Dangerous times, don't fly too high. Be sure to keep them. So finally, after a long journey, we reached our destination, Salzburg city. ఇక్కడ ట్రైన్ స్టేషన్లోనే లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయడానికి డే పాస్ తీసుకున్నాం. సో ఈ డే పాస్ 24 అవర్స్ మనకి వ్యాలిడ్ ఉంటుందన్నమాట. ఈ టికెట్ మనం డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ వెహికల్లో కూడా తీసుకోవచ్చు, బట్ అది స్లైట్లీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇదే మేము స్టే చేసిన హోటల్ అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ హోటల్లో మేము 2 months బ్యాక్నే బుక్ చేసుకున్నాం. సో అలా చేయడం వల్ల మాకు కొంచెం రీజనబుల్ ప్రైస్కే వచ్చిందనమాట. మాకు ఇచ్చిన రూమ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మేము స్టే చేసే 4 daysకి ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి అనేది మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. సో డే 1లో హాఫ్ డే మొత్తం జర్నీలోనే అయిపోతుంది కాబట్టి రిమైనింగ్ హాఫ్ డే ఈ లోకల్లో ఉన్న మిరాబిల్ ప్యాలెస్ అండ్ గార్డెన్, లవ్లాక్ బ్రిడ్జ్, హిస్టారిక్ ఆల్స్టార్ షాపింగ్ ఏరియా, గ్రీన్ లైన్ని ఎక్స్ప్లోర్ చేసాం. మా హోటల్ దగ్గరలోనే మిరాబిల్ ప్యాలెస్ ఉంది. సో అక్కడికి త్రూ బస్లో రీచ్ అయ్యాము. ఇక్కడ మన హోటల్ వదిలి బయటికి వెళ్తున్నాము అంటే మన డే పాస్ అండ్ పాస్పోర్ట్కి తీసుకెళ్ళడం అయితే మర్చిపోకూడదు. అప్పుడప్పుడు చెకింగ్కి వస్తూ ఉంటారు. టికెట్స్ లేకపోతే ఫైన్ వేస్తారు అండ్ పాస్పోర్ట్ లేకపోతే అది ఇంకో పెద్ద ప్రాసెస్. యాక్చువల్లీ సాల్జ్బర్గ్ సిటీ సాల్ట్ మైనింగ్కి చాలా ఫేమస్. ఇక్కడ సాల్ట్ మైనింగ్ విజిటర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్ళాలంటే బిలో 4 years కిడ్స్ ఆర్ నాట్ అలౌడ్. సో మా పాప ఇంకా 3 yearsనే కాబట్టి మేమైతే ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయినాము. మనం ఇక్కడ చూసేది మిరాబిల్ ప్యాలెస్. ఇది సాల్జ్బర్గ్లో ఒక హిస్టారిక్ ప్యాలెస్ అండ్ ఎంట్రీ ఆఫ్ ది ప్యాలెస్ ఈస్ ఫ్రీ. సో ప్యాలెస్ కదా, సంథింగ్ ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని చాలా ఎక్సైటెడ్గా అక్కడ ఉన్న స్టెప్స్ అన్నీ ఫాస్ట్గా ఎక్కేసాము. తర్వాత అర్థమైంది అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అండ్ స్టాచ్యూస్ అని. సో అలా చూస్తూ వెళ్తుంటే ఒక రూమ్ అయితే కనిపించింది. అక్కడికి ఏముందా అని లోపలికి వెళ్ళి చూస్తే అబ్బా ఏముందా అని అనిపించింది నాకు మాత్రం అయితే. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. ఆ ప్యాలెస్ గార్డెన్కి వెళ్ళి అక్కడ మెనీ టైప్ ఆఫ్ టులిప్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో ఆ గార్డెన్కి వెళ్ళి మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. టూలిప్ ఫ్లవర్స్ చూడాలంటే ఆమ్స్టర్డామ్నే వెళ్ళాలా ఏంటి, ఇక్కడున్న గార్డెన్లో చూస్తే సరిపోద్దా అని అన్నాడు మా ఆయన అయితే. సో మొత్తానికి అక్కడున్న తులిప్ ఫ్లవర్స్ అండ్ ఆ గార్డెన్లో ఉన్న
సమ్ ఆర్కిటెక్చర్స్ని అన్నీ చూసుకుంటూ బయటకైతే వచ్చాము. అలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఆ దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదే మన లవ్లాక్ బ్రిడ్జ్. ఈ లవ్లాక్ బ్రిడ్జ్ చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా? నేను చెప్తాను వినండి. ఇక్కడ మన నాగార్జున గారి మూవీ మన్మధుడు మూవీ ఉంది కదా, అందులో ఒక సీన్ ఇక్కడ షూట్ చేశారు. ఏంటి నమ్మట్లేదా? సరే ఈ క్లిప్ చూడండి అయితే. దానికి బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. అసలు చూడవలసిందంత అవతలే ఉంది. అక్కర్లేదు. బాగానే ఉన్నారు కదండి, సడన్ గా ఏమైంది? ఏం లేదు. రండి చెప్తాను. వద్దు సార్ ప్లీజ్. వచ్చేసాం, సగం దూరం వచ్చేసాం. ఇంకా సగం ఉంది కదా. వచ్చేసాం. అదేంటి ఆ మూవీ షూటింగ్ ప్యారిస్లో కదా జరిగింది అని అనుకుంటున్నారా? అదే మరి మ్యాజిక్. వీడియోని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లోని సీన్ ఇక్కడ షూట్ చేశారు అని మనకు తెలుస్తుంది. కాకపోతే అప్పుడు ఆ బ్రిడ్జ్కి లాక్స్ లేవు, ఇప్పుడు లాక్స్ ఉన్నాయి, అంతే డిఫరెన్స్. బట్ ఆ ప్లేస్ అయితే చాలా యూనిక్గా అనిపించింది. చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది. Fly so high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. మన బ్రహ్మానందం గారు అంటారు కదా, బ్రిడ్జ్ దాటితేనే వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అంతే. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంటుంది. అలా బ్రిడ్జ్ క్రాస్ చేసి కొంచెం దూరం వచ్చాక మన హిస్టారిక్ ఆల్స్టార్ షాపింగ్ ఏరియా గ్రైన్ లైన్కి వచ్చేసాం అనమాట. ఈ షాపింగ్ స్ట్రీట్లో చాలా టైప్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ చీజ్ షాప్స్, క్లోతింగ్ షాప్స్ ఉన్నాయి. నేనైతే ఆ షాప్ చూస్తూనే ఉండిపోయినాను. అంత నచ్చింది నాకు ఆ స్ట్రీట్ అనేది. బట్ ఫొటోస్ దిగడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ ఇట్స్ లైక్ ఎ యూనిక్ ప్లేస్. Love the world, but keep the sky on your mind. We're soaring on top of the world. సో ఇలా మా డే 1 డిన్నర్ ఇన్ ఇండియన్ రెస్టారెంట్తో కంప్లీట్ అయింది. సో మా ప్లాన్ ప్రకారం డే 2 వచ్చి హాల్స్టాడ్లో అనమాట. సో ఈ హాల్స్టాడ్ వీడియో కోసం కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ప్లీజ్ చెక్ దాట్.